ఆపరేషన్ సింధూర్ తాజా పరిణామాలకు సంబంధించి పార్థసారథి పొట్లూరు గారి 4వ కథనం ఇది. మే 10న ఆపరేషన్ సింధూర్కి విరామం ప్రకటించాక ఇప్పుడిప్పుడే అసలైన డేటా బయటకు వస్తుంది. అయితే ఇది కూడా 50% మాత్రమే. యుద్ధ వ్యూహాలు అనేవి 100% వెంటనే బయటికి రావు. రెండో ప్రపంచ యుద్ధం తాలూకు వ్యూహాలు, వాటిని అమలు చేసిన వివరాలు పూర్తిగా బహిర్గతం అవడానికి 20 ఏళ్ళు పట్టింది. ఎందుకు అంత సమయం పట్టింది? ఎందుకంటే యుద్ధంలో వాడిన ఆయుధాలు అవుట్డేట్ అయిపోయి కొత్త తరం ఆయుధాలు వాడుకలోకి వచ్చే వరకు వ్యూహాలు బయటపెట్టరు. సో మే 6, 7, 8, 9, 10 తేదీల్లో వచ్చిన యుద్ధ వార్తలు 50% మాత్రమే నిజాలు ఉన్నాయి. మిగతా వార్తలు పుకారు లేక తెలియక ప్రచారం కోసం చేసినవి. కొన్ని పుకార్లు S-400తో పాకిస్తాన్ డ్రోన్లను భారత్ కూల్చివేసింది. S-400 కొన్నది ICBM బాలిస్టిక్ మిస్సైల్స్, జెట్ ఫైటర్స్, క్రూయిజ్ మిస్సైల్స్ కూల్చడానికి కానీ డ్రోన్లను కూల్చడానికి కాదు. 400 కిలోమీటర్ల పరిధి ఉండే S-400 మిస్సైల్ ధర $3 లక్షల ఉంటుంది. అసలు S-400 రాడార్ డ్రోన్లను డిటెక్ట్ చేయలేదు. డ్రోన్లను డిటెక్ట్ చేయలేదు. S-400తో పాకిస్తాన్లో ల్యాండ్ టార్గెట్స్ని భారత్ కొట్టింది. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అంతేగాని ల్యాండ్ అటాక్ సిస్టమ్ కాదు. చాలా వరకు వీడియోలు సోషల్ మీడియాలో వీడియో గేమ్వి పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఇక పలు అంతస్తుల భవనాలు మిస్సైల్తో కూల్చినవి, బ్రహ్మోస్తో కూల్చేసినట్టుగా వీడియోలు పోస్ట్ చేశారు. కానీ అవి ఇజ్రాయెల్, గాజా, లెబనాన్ల మీద దాడి చేసిన దృశ్యాలు. మన సైన్యం, ఎయిర్ ఫోర్సులు మిలిటరీ స్థావరాలని దృష్టిలో పెట్టుకుని దాడి చేశాయి, కానీ మల్టీ స్టోర్ బిల్డింగ్స్ని కాదు. అసలు పగటిపూట భారత్ దాడి చేయలేదు. ఫేక్ న్యూస్ ప్రచారం చేయడంలో భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలు ప్రపంచంలో ప్రథమ స్థానంలోకి చేరిపోయాయి. బ్రహ్మోస్ మిస్సైల్ సంవత్సరానికి 80 నుంచి 100 మధ్య మాత్రమే తయారు చేయగల సామర్థ్యం ఉంది మనకి. అంటే నెలకి రమారమి 7 మిస్సైల్ని మాత్రమే తయారు చేయగలదు భారత్. వచ్చే రోజులో 100 నుంచి 150 వరకు తయారు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మరీ చండాలం ఏంటంటే వేలలో తయారు చేస్తున్నామంటే పుకార్లు, షికార్లు చేస్తున్నాయి సోషల్ మీడియాలో. ఇంతకీ భారత్ తన లక్ష్యాన్ని నెరవేర్చుకుందా? ఎస్, భారత్ తన లక్ష్యాన్ని 100% నెరవేర్చుకుంది. చాలామంది అనుకుంటున్నట్టు పీఓకే లక్ష్యంగా భారత సైన్యం వ్యూహరచన చేయలేదు. మే 8న పీఓకేలో కొన్ని చోట్ల భారత ఆర్మీ చొరబడిన మళ్ళీ వెనక్కి వచ్చేసింది. పాకిస్తాన్ ఆర్మీ ఫార్వర్డ్ పోస్టుల దగ్గర ఎంతమంది ఉన్నారు, ఆయుధ నిల్వలు ఎన్ని రోజులకు సరిపడా ఉన్నాయి, ఇలాంటివి తెలుసుకునేందుకు కొన్ని చోట్ల కాల్పులకు పాక్ ప్రతిస్పందన లేకపోవడంతో మన సైనికులు పీఓకేలోకి వెళ్ళి చెక్ చేసి వెనక్కి వచ్చారు. మన సైనికులు పాకిస్తాన్ ఫార్వర్డ్ పోస్టును ధ్వంసం చేసిన రెస్పాన్స్ లేకపోవడంతో వెళ్ళింది 30 మంది భారత సైనికులు అయితే ఇంకేమంది భారత్ పీఓకేని స్వాధీనం చేసుకోబోతుందంటూ ఎలక్ట్రానిక్ మీడియా ఉదరగొట్టేసింది. అరే ఫలానా ఛానల్ వాడు పీఓకే అంటున్నాడు కాబట్టి పోటీ ఛానల్స్ వాళ్ళు కూడా పీఓకే పాటను పదే ప్రసారం చేశాయి. ఇంతకీ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాయి ఛానల్స్? పీఓకేని స్వాధీనం చేసుకోవాలంటే యుద్ధ ట్యాంకులు పెద్ద సంఖ్యలో మోహరిస్తారు. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, కాశ్మీర్లతో పాటు లడాక్ దగ్గర కూడా MBTలను తరలిస్తారు. కానీ అలాంటిది ఏదీ జరగలేదు. కానీ పీఓకేని స్వాధీనం చేసుకుంటున్నట్టుగా పుకార్లు రేపారు. రియల్ టైం వార్ డేటా, మనకు ఎంతమంది సైనికులు చనిపోయారు, ఎన్ని జెట్ ఫైటర్స్ కూలిపోయాయి, ఇలాంటి గణాంకాల మీదనే మన దృష్టి ఉంటుంది. ఇలాంటి గణాంకాలతోనే గెలుపు ఓటమిని నిర్ణయిస్తాం. కానీ మిలిటరీ అనలిస్టులు మాత్రం వార్ డేటాను విశ్లేషించి గెలుపు ఓటముల్ని నిర్ణయిస్తారు. నష్టం ఇరువైపులా ఉండి తీరుతుంది. కానీ ఎవరు ఎక్కువ నష్టపోయారు అన్న దానికంటే మిషన్ సక్సెస్ అయిందా లేదా అన్నదే చూస్తారు. అలా చూస్తే భారత్ మిషన్ సక్సెస్ అయింది. ఎలా? జస్ట్ పాకిస్తాన్ తిరిగి దాడి చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది. భారత్ సైన్యం తమ భూభాగంలోకి వచ్చి దాడులు చేస్తుంటే. వార్ డేటా విషయానికి వస్తే భారత్ రియల్ టైం డేటాను రికార్డ్ చేయగలిగింది. రియల్ టైం వార్ డేటా అంటే జెట్ ఫైటర్స్కి రూట్ మ్యాప్ ఇచ్చి టార్గెట్ ఎక్కడుంది, ఇచ్చిన రూట్ మ్యాప్లో ఎక్కడికి వెళ్ళిన తర్వాత మిస్సైల్ లేదా గైడెడ్ బాంబును రిలీజ్ చేయాలి అనే విషయాన్ని నిర్దేశిస్తారు. సదరు జెట్ ఫైటర్ పైలట్ తనకి నిర్దేశించిన రూట్లోనే వెళ్ళి మిస్సైల్ లేదా గైడెడ్ బాంబును రిలీజ్ చేస్తే మిస్సైల్ లేదా గైడెడ్ బాంబు తనకి నిర్దేశించిన టార్గెట్ ధ్వంసం చేసిందా, మిస్సైల్ లేదా గైడెడ్ బాంబు ప్రయాణించిన మార్గం ఎలా ఉంది, అలాగే మిస్సైల్ లేదా గైడెడ్ బాంబు తన టార్గెట్ని ఎంత యాక్యురేట్గా కొట్టింది అనే విషయాలు రియల్ టైంలో రికార్డ్ చేస్తారు. ఇది అరుదుగా దొరికే అవకాశం. పరీక్ష చేసేటప్పుడు కృత్రిమ టార్గెట్ సృష్టించి ప్రయోగించడం వేరు, నిజమైన శత్రుదేశపు టార్గెట్ని కొట్టడం వేరు. 3 రోజుల యుద్ధం అనే కంటే కాన్ఫ్లిక్ట్ అనే పదం సరైంది. ఎందుకంటే భారతదేశ ఆర్మీ మరియు పాకిస్తాన్ ఆర్మీ ముఖాముఖి తలపడలేదు. ఇండియన్ నేవీ, పాకిస్తాన్ నేవీ సముద్రంలో ముఖాముఖి తలపడలేదు. కాబట్టి ఆపరేషన్ సింధూర్ని కాన్ఫ్లిక్ట్గానే పిలవాలి. 3 రోజుల కాన్ఫ్లిక్ట్లో జెట్ ఫైటర్స్, మిస్సైల్స్, గైడెడ్ బాంబ్స్, డ్రోన్స్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని ప్రయోగించినప్పుడు వాటి పనితీరును రియల్ టైంలో రికార్డు చేశారు. ఈ రియల్ టైం వార్ డేటా అనేది చాలా ముఖ్యమైనది. బట్ డిఫెన్స్ సైంటిస్టులకి మరియు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్కి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరియు ఇండియన్ ఆర్మీ డేటాను విశ్లేషణ చేసి ఆ రిపోర్ట్ని DRDO మరియు BELకి ఇస్తారు. DRDO మరియు BEL సైంటిస్టులు శాటిలైట్ డేటాను విశ్లేషించి ఎయిర్ ఫోర్స్, ఆర్మీ రిపోర్టులతో పోల్చుకుంటారు. ముఖ్యంగా మిస్సైల్ ముందు భాగంలో ఉండే సేకర్ మరియు మధ్య భాగంలో ఉండే ఏవియానిక్స్ మరియు గైడెన్స్ సిస్టమ్స్ల పనితీరుని మరింత అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది శాస్త్రవేత్తలకి రియల్ టైం వార్ డేటాతో. ఆకాశ్ మరియు బ్రహ్మోస్ మిస్సైల్స్ మన దేశంలోనే తయారవుతాయి కాబట్టి రియల్ టైం వార్ డేటా అనేది మనకు ముఖ్యమవుతుంది. ఇప్పటి వరకు అమెరికాతో పాటు నాటో దేశాల దగ్గర మాత్రమే రియల్ టైం వార్ డేటా ఉంది. ఇప్పుడు మన దగ్గర కూడా రియల్ టైం వార్ డేటా ఉంది. అది కూడా 80% కంటే ఎక్కువ యాక్యురసీతో టార్గెట్లను కొట్టిన మిస్సైల్ డేటా ఇది. DRDO బ్రహ్మోస్ను తయారు చేస్తే
బిఎల్ ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ని తయారు చేస్తుంది. ఈ రియల్ టైం వార్ డేటాతో ఇంకో 10% యాక్యురసీని పెంచుకోగలిగితే, అంటే 90% యాక్యురసీతో పశ్చిమ దేశాల ఖరీదైన మిస్సైల్స్ కంటే భారత్ అందులో 40% తక్కువ ధరకే మిస్సైల్స్ని మిగతా దేశాలకు అమ్మగలుగుతుంది. అందుకే రియల్ టైం వార్ డేటా ముఖ్యమైనదని అన్నది. టర్కీ, చైనా దేశాలు మనతో పోటీలో ఉన్నాయి తక్కువ ధరకు ఆయుధాలు అమ్మే అంతర్జాతీయ మార్కెట్లు. కానీ చైనాకి కానీ టర్కీకి కానీ రియల్ టైం వార్ డేటా లేదు. సో ముందు మిస్సైల్ మార్కెట్లో పశ్చిమ దేశాలు మినహాయిస్తే తర్వాత స్థానం భారతదేశానికి అవుతుంది. ఇప్పటికే ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీల సహాయంతో ఉపగ్రహ ఛాయాచిత్రాలను తీసుకుని విశ్లేషణ చేసే పనిలో ఉన్నాయి చాలా దేశాలు. ఇప్పటికే బ్రహ్మోస్ సూపర్సోనిక్ మిస్సైల్ పనితీరు మీద విశ్లేషణలు జరిగాయి భారత్ వెలుపల. ఆకాశ ఎయిర్ డిఫెన్స్ మీద మాత్రం 2 ఆలోచనలు లేకుండా కొనడానికి సిద్ధంగా ఉన్న దేశాల సంఖ్య 15. కాగా కనీసం 4 లేదా 5 దేశాలు ఆకాశ కొనొచ్చు సమీప భవిష్యత్తులో. సో పీఓకేని స్వాధీనం చేసుకుంటే పోయేదిగా అంటూ నిట్టూరుస్తున్న వాళ్ళకి రియల్ టైం వార్ డేటా సహాయంతో ఎప్పుడైనా పీఓకేని స్వాధీనం చేసుకోవచ్చు అనే విషయం తెలుసుకోవాలి. మెసెంజర్లో చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న, రఫేల్ సోర్స్ కోడ్ అడిగితే ఫ్రాన్స్కి చెందిన దసాల్ట్ ఏవియేషన్ సంస్థ మనకి ఇవ్వలేదు ఎందుకని? మన దేశం బ్రహ్మోస్ మిస్సైల్ని రఫేల్తో అనుసంధానం చేయడానికి ఫ్రాన్స్ సోర్స్ కోడ్ అడిగిన మాట వాస్తవం. కానీ ఫ్రాన్స్ ఇంతవరకు ఇస్తానని కానీ ఇవ్వనని కానీ అనకుండా మౌనం ఉంది. సోర్స్ కోడ్ అంటే ఏంటి? సోర్స్ కోడ్ అనేది జస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిదే. మొబైల్ ఫోన్కి ఆండ్రాయిడ్, పీసీకి విండోస్, ఎలాగో జెట్ ఫైటర్స్ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. అయితే ఆపరేటింగ్ సిస్టమ్ని ఏదో ఒక ప్రోగ్రామ్ లాంగ్వేజ్లో కోడింగ్ చేసి దాన్ని ఇస్తారు మనకి. కానీ ఆ ఓఎస్ తాలూకా సోర్స్ కోడ్ని ఎవరు? ఆండ్రాయిడ్ అయితే ఓపెన్ సోర్స్ కోడ్తోనే ఆపరేటింగ్ సిస్టమ్ ఎవరైనా వాడుకోవచ్చు, ఎందుకంటే అది రహస్యం కాదు. మైక్రోసాఫ్ట్ కేవలం డెవలపర్స్కి మాత్రమే సోర్స్ కోడ్ ఇస్తుంది. ఇది కూడా బేటా వర్షన్కి మాత్రమే ఇస్తుంది. జెట్ ఫైటర్స్కి సంబంధించినటువంటి పరిణామాల్లో చూసుకున్నా సరే ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక్కొక్క కాన్ఫ్లిక్ట్ వైపుకి వెళ్తుంది. ఏదైనా సరే ప్రతి అంశానికి సంబంధించి మనం టేకప్ చేసేటప్పుడు ఆ డీటెయిల్డ్ ఇష్యూస్ను కూడా దృష్టిలో పెట్టుకోవాలన్నటువంటిది పార్థసారథి గారు చెప్పేటటువంటి అంశం. తమ దగ్గర ఉన్నటువంటి డేటాలతో విశ్లేషిస్తున్నటువంటి ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి అంశాన్ని ఆయన ప్రధానంగా గుర్తు చేస్తున్నారు. ఆయా దేశాలు అనుసరించినటువంటి వైఖరిని కూడా ఇక్కడ ప్రధానంగా ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తున్నారు. అందులో భాగంగా జరుగుతున్నటువంటి పరిణామాలని ఇక్కడ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడే కీలకమైనటువంటి మరికొన్ని పాయింట్స్ చూసుకుంటే, ఏదైతే ఈ జెట్ ఫైటర్స్, ఈ కార్గిల్కి సంబంధించినటువంటి అంశాలు వీటిట్లో చూస్తే జెట్ ఫైటర్స్ కూడా ఓఎస్ ఉంటుంది. MiG-21 ఫైటర్ జెట్ 1960లో డెవలప్ చేసినప్పుడు సి లాంగ్వేజ్లో ఓఎస్ ఉండేది. తర్వాత కాలం రహస్యంగా ఉంచుతూ వచ్చారు. అయితే లిన్జెక్స్తోనే కోడింగ్ చేస్తున్నారు, కానీ రహస్యంగా ఉంచుతారు. ఎందుకంటే 1000 కోట్ల జెట్ ఫైటర్ తాలూకు సమాచారం దాని ఓఎస్ లేదా సోర్స్ కోడ్లోనే ఉంటుంది. ప్రతి జెట్ ఫైటర్స్లో కంప్యూటర్స్ ఉంటాయి. కంప్యూటర్స్ జెట్ ఇంజిన్తో పాటు ఇతర ఎలక్ట్రానిక్స్ని కంట్రోల్ చేస్తాయి. సోర్స్ కోడ్ తెలిస్తే ఆ ఫైటర్ జెట్ జాతకం తెలిసిపోతుంది. కాబట్టి సోర్స్ కోడ్ ఎవరికి ఎవరు? 1999 కార్గిల్ యుద్ధం జరుగుతున్నప్పుడు మన మిరేజ్ 2000 ఫైటర్ జెట్కి లేజర్ గైడెడ్ బాంబులు అవసరం ఏర్పడినప్పుడు ఇజ్రాయెల్ వాటిని ఇస్తానంది, కానీ వాటిని మిరేజ్ 2000తో అనుసంధానం చేయడానికి సోర్స్ కోడ్ అవసరమైతే ఫ్రాన్స్ మనకి ఇచ్చింది. అప్పటికే రఫేల్ ప్రొడక్షన్లో ఉంది కాబట్టి మిరేజ్ 2000 ప్రొడక్షన్ ఆపేసే దశకు వచ్చింది కాబట్టి సోర్స్ కోడ్ ఇచ్చింది ఫ్రాన్స్. రఫేల్ ఇప్పుడు డిమాండ్లో ఉన్న జెట్. పైగా బ్రహ్మోస్ అనేది భారత్కి 51% వాటా ఉండే, రష్యాకి 49% వాటా ఉంది. అంటే జాయింట్ వెంచర్ కాబట్టి ఫ్రాన్స్ వెంటనే సోర్స్ కోడ్ ఇవ్వడానికి ఒప్పుకోపోవచ్చు. పైగా రష్యా అంటేనే మండిపడుతున్నాడు మ్యాక్రాన్. సోర్స్ కోడ్ ఇస్తే సమాచారం రష్యాకి లీక్ అవుతుందనే భయం ఉండటం సహజమే. బ్రహ్మోస్ కాకుండా మన అస్త్రా మిస్సైల్ కోసం అయితే ఫ్రాన్స్ ఒప్పుకోవచ్చు. రఫేల్ అనేది MBDA యూరోపియన్ కన్సార్టియంతో ముడిపడి ఉంది. సోర్స్ కోడ్ ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు అని చెప్తున్నారు తాజాగా జరిగినటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి డేటాతో.